ప్రజ్ఞ ట్యుటోరియల్స్కి స్వాగతం. ఈ వీడియోలో మనం డిఎస్సి స్కూల్ అసిస్టెంట్ బయాలజీ భాగంగా 10వ తరగతి జీవశాస్త్రంలోని 6వ పాఠ్యాంశమైన ప్రత్యుత్పత్తి అనే పాఠంలో గత వీడియోకి కంటిన్యూషన్గా ఈ స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ గురించి ఈ యొక్క వీడియోలో నేర్చుకుందాం. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో కొన్ని భాగాలు అయితే మనకి కనబడతాయి. అవి ఒక జత స్త్రీబీజ కోశాలు, ఒక జత స్త్రీబీజ వాహికలు, అదేవిధంగా గర్భాశయం, యోని అనేటువంటి 4 ముఖ్య భాగాలు ఉంటాయి. స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థలో ఒక జత స్త్రీబీజ కోశాలు, అదేవిధంగా ఒక జత స్త్రీబీజ వాహికలు, గర్భాశయం, యోని అనేటువంటి ముఖ్య భాగాలు ఉంటాయి. ఈ భాగాల్లో ఒక్కొక్క భాగం గురించి మనం క్లియర్గా నేర్చుకుందాం. మొదటిది స్త్రీబీజ కోశాలు. ఈ యొక్క స్త్రీబీజ కోశాలు అనేవి ఉదర భాగంలో ఒక జత స్త్రీబీజ కోశాలు అనేవి ఉంటవి. స్త్రీబీజ కోశ పుటికల్లో మరి అండాలు అనేవి అభివృద్ధి చెందాయండి. స్త్రీలలో ఒక జత ఉదరంలో ఒక జత స్త్రీబీజ కోశాలు ఉంటాయి. ఈ స్త్రీబీజ కోశాల్లో పుటికల్లో మరి అండాలు అనేవి ఉంటాయి. ఈ పుటికలు ప్రారంభంలో చిన్న చిన్న బుడగల రూపంలో ఉంటాయి. వీటిని మనం గ్రాఫియన్ పుటికలు అంటాం. చూడండి మరోసారి. స్త్రీబీజ కోశాలు అనేవి ఉదర కుహరంలో ఒక జత స్త్రీబీజ కోశాలు ఉంటాయి. ఈ యొక్క స్త్రీబీజ కోశం యొక్క పుటికలో మరి అండాలు అనేవి ఉంటాయండి. అంటే స్త్రీబీజ కోశంలో ఒక పుటిక ఉంటుంది. ఈ యొక్క పుటికలో అండాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. ఈ యొక్క స్త్రీబీజ కోశ పుటికలో మరి ప్రారంభంలో చిన్న చిన్న బుడగల వంటి రూపంలో ఉంటాయి ఈ యొక్క పుటికలు అనేవి. వీటిని మనం ఏమంటామంటే గ్రాఫియన్ పుటికలు అంటాము. ఈ గ్రాఫియన్ పుటికల పరిమాణంతో పాటు ద్రవంతో నిన్న కుహరాలు అనేవి అభివృద్ధి చెందుతాయి. ఈ యొక్క గ్రాఫియన్ పుటికలు అనేవి పరిమాణంతో పాటు ద్రవంతో కూడిన కుహరాలను అభివృద్ధి చెందుతాయి. క్షయకరణ విభజన తర్వాత ఈ యొక్క గ్రాఫియన్ పుటికలో ఒక అండం అనేది ఉంటుందండి. క్షయకరణ విభజన తర్వాత ప్రతి గ్రాఫియన్ పుటికలో ఒక అండం అనేది ఉంటుంది. ఈ యొక్క అండం పరిపక్వం చెందినప్పుడు ఈ యొక్క గ్రాఫియన్ పుటిక పగిలి అండం అనేది విడుదలవుతుంది. ఇలా అండం అనేది విడుదల కావడాన్ని మనం అండోత్సర్గం అంటాం. అంటే గ్రాఫియన్ పుటిక నుండి అండం అనేది విడుదల కావడాన్ని ఈ యొక్క అండం అనేది విడుదల కావడాన్ని మనం ఏమంటే అండోత్సర్గం అంటాం. ఎక్కడ సార్ ఈ యొక్క గ్రాఫియన్ పుటిక అంటే స్త్రీబీజ కోశం యొక్క పుటికల్లో ఉంటాయి. పుటికల్లో యొక్క చిన్న చిన్న బుడగల వంటి నిర్మాణాలు ఉంటాయి. ఈ బుడగల్ని మనము గ్రాఫియన్ పుటికలు అంటాము. స్త్రీబీజ కోశం ఉన్నటువంటి యొక్క చిన్న చిన్న బుడగల్ని మనము గ్రాఫియన్ పుటికలు అంటాము. ఈ యొక్క గ్రాఫియన్ పుటికల నుండి ఈ యొక్క అండాలని విడుదల కావడాన్ని మనం ఏమంటే అండోత్సర్గం అంటాము. క్వశ్చన్ అడగవచ్చు, అండోత్సర్గం అంటే ఏంటంటే గ్రాఫియన్ పుటిక నుండి అండం ఏర్పడడాన్ని అండోత్సర్గం అంటాము. ఈ గ్రాఫియన్ పుటిక అనేది స్త్రీబీజ కోశం యొక్క పుటికల్లో అభివృద్ధి చెందడం జరుగుతుంది. ఇది స్త్రీబీజ కోశాలు. ఇక నెక్స్ట్ పోతే ఫాలోపియన్ నాళాలు. సాధారణంగా అండాలు వెడల్పాటి గరాడు వంటి కుల్యాముఖం ద్వారా స్త్రీబీజ వాహికలోకి ప్రవేశిస్తాయి. సాధారణంగా అండాలు అనేవి
ఎక్కడండి వెడల్పుగా ఉన్నటువంటి ఈ యొక్క గరాడు వంటి కుల్య ముఖం ద్వారా స్త్రీ బీజ వాహికలోకి ప్రవేశిస్తాయి. ఈ స్త్రీ బీజ వాహిక స్త్రీ బీజ కోశం ప్రక్క నుండి బయలుదేరుతుంది. ఈ యొక్క ఈ స్త్రీ బీజ వాహిక ఎక్కడ సార్ అంటే స్త్రీ బీజ కోశం నుండి బయలుదేరుతుంది. ఈ యొక్క స్త్రీ బీజ వాహిక అంటే స్త్రీ బీజ కోశం నుండి స్త్రీ బీజ వాహిక అనేది బయలుదేరుతుంది. ఈ యొక్క స్త్రీ బీజ కోశం బయలుదేరి ఈ యొక్క స్త్రీ బీజ వాహిక యొక్క మరి ఎలా ఉంటుందంటే దళసరి గోడలు కలిగినటువంటి నిర్మాణము. ఇది గర్భాశయంలో తెరుచుకుంటుంది. ఏది ఈ యొక్క స్త్రీ బీజ వాహిక అనేది. ఈ యొక్క స్త్రీ బీజ వాహిక అనేది స్త్రీ బీజ కోశం నుండి బయలుదేరి ఈ దళసరి అయినటువంటి యొక్క నిర్మాణం అనేది దళసరి కలిగినటువంటి యొక్క భాగం అనేది గర్భాశయంలోకి తెరుచుకుంటుంది. ఈ యొక్క స్త్రీ బీజ వాహిక ద్వారా లేదా ఈ యొక్క అండాలనేవి స్త్రీ బీజ వాహిక ద్వారా అండాలనేవి అంటే గ్రాఫియన్ పుట్టుకలటువంటి యొక్క అండాలనేవి స్త్రీ బీజ వాహిక ద్వారా చలుస్తున్నప్పుడు ఒక శుక్రకణంతో ఫలదీకరణం జరిగి ఈ యొక్క అండం అనేది ఎక్కడ బయలుదేరుతుంది? ఈ యొక్క స్త్రీ బీజ కోశం నుండి స్త్రీ బీజ వాహికకు వస్తుంది. ఈ యొక్క స్త్రీ బీజ వాహిక ద్వారా ఈ యొక్క అండం చలిస్తున్నప్పుడు ఒక శుక్రకణంతో కలవడం వలన లేదా కలయిక వలన ఏమవుతుందంటే ఫలదీకరణం జరుగుతుంది. ఫలదీకరణం జరిగి నూతన జీవికి అంకురార్పణ జరుగుతుంది. ఈ విధంగా స్త్రీ బీజ కోశం నుండి స్త్రీ బీజ వాహిక అంటే స్త్రీ బీజ కోశం ఏర్పడిన ఈ యొక్క అండాలనేవి గ్రాఫియం పుట్టుకుంటుంది. ఈ యొక్క గ్రాఫియం పుట్టుకలో ఏర్పడిన ఈ యొక్క అండాలనేవి మరి ఈ యొక్క స్త్రీ బీజ వాహిక ద్వారా మరి ఈ విధంగా చలిస్తున్నప్పుడు అక్కడ శుక్రకణంతో కలవడం వల్ల ఏమవుతుందంటే మరి అక్కడ ఫలదీకరణం అనేది జరుగుతుంది. ఈ ఫలదీకరణం తర్వాత అంటే శుక్రకణము అండం అనేది కలవడం ద్వారా ఏర్పడిన ఈ యొక్క ఫలదీకరణం జరుగుతుంది. ఈ యొక్క ఫలదీకరణం తర్వాత ఈ యొక్క అండం అనేది సంయుక్త బీజం లేదా జైగోటుగా మారుతుంది. ఈ యొక్క ఫలదీకరణం తర్వాత ఈ యొక్క అండం అనేది మరి సంయుక్త బీజం లేదా జైగోటుగా మారుతుంది. ఈ జైగోటు లేదా ఈ యొక్క సంయుక్త బీజం అనేది ఈ యొక్క ఫాలోపియన్ నాళం ద్వారా ప్రయాణించేటప్పుడు ఈ యొక్క సంయుక్త బీజం అనేది సమవిభజన చెందుతుందండి. ఈ యొక్క సంయుక్త బీజము అనేది అంటే ఫలదీకరణ తర్వాత వచ్చిన ఈ యొక్క సంయుక్త బీజం ఎక్కడ పోతుందంటే ఈ యొక్క ఫాలోపియన్ నాళం ద్వారా ప్రయాణిస్తుంది. ఈ విధంగా ఫాలోపియన్ నాళం ద్వారా ఈ యొక్క సంయుక్త బీజము అనేది ప్రయాణిస్తున్నప్పుడు ఈ యొక్క సంయుక్త బీజం అనేది సమవిభజన చెందడం మొదలుపడుతుంది. గర్భాశయాన్ని చేరేటువంటి సమయానికి ఈ సంయుక్త బీజం ఏమవుతుందంటే ఈ యొక్క సంయుక్త బీజము యొక్క కణాలు అనేవి ఒక బంతిలాగా మారుతుంది. అంటే ఈ యొక్క స్త్రీ పురుష సంయోగ బీజాలు కావడం ద్వారా ఈ యొక్క ఫాలోపియన్ నాళంలో మరి సంయుక్త బీజం ఏర్పడుతుంది. ఈ యొక్క సంయుక్త బీజం అనేది ఈ యొక్క ఫాలోపియన్ నాళం ద్వారా ప్రయాణించి అనేక సమయం జరుపుకొని మరి ఒక బంతి వంటి అంటే గర్భాశయానికి చేరేలోపుగా ఈ యొక్క సంయుక్త బీజము గర్భాశయానికి చేరేలోపుగా ఈ యొక్క కణాలన్నీ కూడా మరి ఏమవుతుందంటే ఒక సంయుక్త బీజ కణాల బంతిగా మారుతుంది. కణాలన్నీ ఒక సంయుక్త బీజం కణాల బంతిగా మారుతుంది. ఈ విధంగా సంయుక్త బీజం అనేది కణాల బంతి వలె మనం చూడవచ్చు. ఇక నెక్స్ట్ పోతే గర్భాశయం. మరి గర్భాశయం అనేది ఇది తలక్రిందులైనటువంటి బేరిపండు ఆకారంలో ఉంటుందండి. గర్భాశయం ఎలా ఉంటుంది? తలక్రిందుగా ఉన్నటువంటి ఈ యొక్క బేరిపండుని ఆకారాన్ని కలిగి ఉంటుంది. ఈ గర్భాశయము లోపల పొరను మనం ఉంటే ఎండోమెట్రియం అంటాము. గర్భాశయం యొక్క లోపల పొరను ఈ గర్భాశయం ఎలా ఉంటుందంటే తలక్రిందులైనటువంటి బేరిపండు ఆకారంలో ఉంటుంది. ఈ యొక్క గర్భాశయం యొక్క లోపల పొరను మనం ఉంటే ఎండోమెట్రియం ఉంటుంది. మరి ఋతుచక్రం తర్వాత ఈ పొరల మందం అనేది క్రమంగా పెరుగుతుంది. ఈ యొక్క పొరల మందం అనేది పెరుగుతుంది. ఈ స్థితి పిండాన్ని స్వీకరించడానికి అనువుగా ఉంటుంది. ఈ యొక్క ఋతుచక్రం తర్వాత ఈ యొక్క పొరలనేవి గర్భాశయ పొరలనేవి క్రమంగా మందంగా తయారవుతుంది. ఈ విధంగా గర్భాశయ యొక్క పొరలనేవి మందంగా మరి తయారు కావడం వల్ల
ఈ ఈ స్థితి అనేది మందంగా తయారు ఈ యొక్క స్థితి ఏమవుతుందంటే ఈ యొక్క పిండాన్ని స్వీకరించడానికి పిండం తయారవుతుంది కాబట్టి ఆ యొక్క పిండాన్ని స్వీకరించడానికి అనువుగా ఉంటుంది. ఫలదీకరణ జరగపోయినట్లయితే ఎండోమెట్రియం పొర విచ్ఛిన్నమై ఋతుస్రావంగా బయటకు వస్తుంది. ఒకవేళ ఫలదీకరణ జరగదంటే జరగకపోతే ఈ యొక్క ఎండోమెట్రియం యొక్క పొర అనేది విచ్ఛిన్నం అవుతుంది. ఈ విచ్ఛిన్నం కావడం వల్ల ఈ యొక్క ఋతుస్రావంగా మరి బయటకు రావడం అనేది జరుగుతుంది. ఫలదీకరణ జరిగినట్లయితే ఈ పొరలు అనేవి మరలా మందంగా పెరుగుతూ పిండానికి పోషణ అందిస్తుంది ఈ యొక్క గర్భాశయ పొర. అంటే ఈ యొక్క ఫలదీకరణ జరగకపోతే ఏమో ఎండోమెట్రియం పొర అనేది విచ్ఛిన్నమై ఋతుస్రావం వస్తుంది. అదేవిధంగా ఈ ఎండోమెట్రియం అనేది పొర ఒకవేళ ఫలదీకరణం జరిగితే ఈ యొక్క ఎండోమెట్రియం పొర అనేది మందంగా తయారయ్యి ఇది పిండానికి పోషణను అందిస్తుంది మరియు వ్యర్థాలను తొలగించడానికి కూడా సహాయపడుతుంది. రైట్. ఫలదీకరణ చెందిన అండం అనేది స్త్రీ బీజవాహిక ద్వారా చలిస్తూ ఉన్నటువంటి సమయంలో మరి సమవిభజన జరిగి చివరకు గర్భాశయం కుడ్యం ఉన్నటువంటి మృదు కణజాలానికి అతుక్కుంటుందండి. ఈ యొక్క ఫలదీకరణ చెందిన ఈ యొక్క అండం అనేది స్త్రీ బీజవాహిక ద్వారా చలిస్తూ అంటే స్త్రీ బీజ కోశం నుండి స్త్రీ బీజవాహిక వస్తుంది. స్త్రీ బీజవాహిక ద్వారా చలిస్తూ ఈ యొక్క ఫలదీకరణ చెందిన అండం అనేది చలిస్తూ ఉన్నటువంటి ఈ యొక్క సమయంలో ఈ యొక్క పిండం అనేది ఈ యొక్క అండం అనేది ఫలదీకరణ చెందిన అండం అనేది మరి సమవిభజన జరిగి చివరకు గర్భాశయ కుడి ఉన్నటువంటి మరి మృదు కణజాలానికి అతుక్కుంటుంది ఈ యొక్క ఫలదీకరణ చెందినటువంటి అండం అనేది. రైట్. ఇలా అతుక్కున్న వెంటనే గర్భాశయ లోపల గోడలలో గర్భాశయం యొక్క లోపల గోడలో పిండ ప్రతిస్థాపన జరుగుతుందండి. పిండ ప్రతిస్థాపన అనేది జరుగుతుంది. తరువాత పిండంలోని కొన్ని కణాలు పిండానికి పోషణ అదేవిధంగా రక్షణ ఆధారం ఇవ్వడానికి వీలుగా వేరువేరు త్వచాలు అభివృద్ధి చెందండి. ఈ విధంగా జరుగుతున్నప్పుడు మరి ఈ యొక్క పిండం అనేది ఈ యొక్క ఫలదీకరణ చెందిన ఈ యొక్క అండం అనేది మరి పిండ ప్రతిస్థాపన జరిగిన తర్వాత ఈ యొక్క పిండంలోని ఉన్నటువంటి కొన్ని కణాలు ఏం చేస్తాయంటే పిండానికి కావాల్సిన పోషణను అదేవిధంగా రక్షణను ఆధారం ఇవ్వడానికి వీలుగా వేరువేరు త్వచాలుగా అభివృద్ధి చెందుతాయి ఈ యొక్క పిండంలో. మరి ఈ పిండంలో ఉన్నటువంటి ఈ యొక్క త్వచాలు ఏంటి సార్ అంటే ఒకటి పరాయువు అదేవిధంగా ఉల్బము అలిందము సునసంచి. అంటే పిండంలో ఉన్నటువంటి ఈ యొక్క పొరలు ఏంటి సార్ అంటే పరాయువు అదేవిధంగా ఉల్బం అలిందం అదే సునసించినటువంటి 4 రకాల పొరలు అయితే మరి ఉంటాయి ఈ యొక్క పిండంలో. అరే అంటే పిండాన్ని ఆవరించి ఎన్ని పొరలు ఉంటాయండి? 4 పొరలు ఉంటాయి. అవి ఏంటి సార్ అంటే పరాయువు ఉల్బం అలిందం సునసించినటువంటి 4 రకాల పొరలు ఉంటాయి ఈ యొక్క పిండాన్ని ఆవరించి ఫలదీకరణ చెందినటువంటి ఈ యొక్క ఇది పిండం ఏర్పడిన తర్వాత ఏర్పడేటువంటి ఈ యొక్క పొరలు. నెక్స్ట్ పోతే ఈ పిండాన్ని ఆవరించిన ఈ యొక్క పొరలు చూద్దామండి. అవి ఏంటంటే ఫస్ట్ పరాయువు. ఏంటి సార్? పరాయువు పిండాన్ని ఆవరించి ఉండే బాహ్య త్వచాన్ని పిండాన్ని ఆవరించినటువంటి ఉన్నటువంటి ఈ యొక్క బాహ్య త్వచాన్ని ఏమంటారు సార్ అంటే పరాయువు అంటాం. పిండాన్ని ఆవరించినటువంటి ఈ యొక్క బాహ్య త్వచాన్ని పరాయువు అంటారు. పిండం అభివృద్ధి చెందుతున్నప్పుడు ఈ యొక్క పరాయువు యొక్క ఉపరితలం నుండి సన్నని వేళ్ళ వంటి నిర్మాణాలు గర్భాశయ మృదు కణజాలంలోకి పెరుగుతాయి. ఈ విధంగా పిండం అనేది అభివృద్ధి చెందుతున్నప్పుడు ఈ యొక్క పరాయువు యొక్క ఉపరితలం నుండి సన్నని వేళ్ళ వంటి నిర్మాణాలు ఏర్పడతాయి. ఇవి ఏం చేస్తాయంటే గర్భాశయం యొక్క మృదు కణజాలంలోకి పెరుగుతాయి. క్రమేపీ కుడ్యంతో పాకుతున్న ఈ వేళ్ళ వంటి నిర్మాణాల చుట్టూ వేగం కదిలే చిన్న చిన్న రక్తపు మడుగులు ఏర్పడతాయి. పరాయువు కణజాలం దీన్ని ఆనుకొని గర్భాశయ కణజాలం కలిసి ఈ యొక్క చివరికి జరాయువు లేదా మాయ అనేది ఏర్పడుతుంది. అంటే పరాయువు నుండి ఈ యొక్క జరాయువు అనేది ఏర్పడడం జరుగుతుంది. ఇక నష్టపోతే
ఈ యొక్క పిల్ల కణాలు అదేవిధంగా తల్లి కణాలు కలిసి పిల్ల కణాలు అదేవిధంగా తల్లి కణాలు కలిసి జరాయువు అనేది ఏర్పడుతుంది. అంటే పరాయి నుండి జరాయువు ఏర్పడుతుంది. పిండ పోషణకు అత్యంత ఆవశ్యకమైన ఈ జరాయువు అంటే పిండ పోషణ అంటే గర్భంలో నుండి ఈ యొక్క పిండానికి పోషణకు మరి ఆవశ్యకం ఏంటంటే జరాయువు. ఈ యొక్క పిండ పోషణకు అత్యంత ఆవశ్యకమైన ఈ జరాయువు గర్భాధారణ జరిగినటువంటి 12 వారాలకు ఏర్పడుతుంది. అంటే ఈ యొక్క జరాయువు ఎప్పుడు ఏర్పడుతుంది అంటే గర్భాధారణ జరిగినటువంటి ఈ యొక్క 12 వారాలకి ఈ యొక్క జరాయువు ఏర్పడుతుంది. ఈ యొక్క జరాయువు అనేది పిండ పోషణకు అత్యంత ఆవశ్యకంగా ఉంటుంది. సాధారణ పరిస్థితుల్లో తల్లికి బిడ్డకు మధ్య నేరుగా రక్త ప్రసరణ జరగదు. ఇద్దరి రక్త ప్రసరణ వ్యవస్థలు పలుచని త్వచం ద్వారా వేరు చేయబడి ఉంటాయి. దీని గుండా ఆక్సిజన్, కార్బన్ డైఆక్సైడ్ అదేవిధంగా పోషకాలు, వ్యర్థ పదార్థాలు విసరణ పద్ధతి ద్వారా రవాణా చేయబడతాయి. ఇది గర్భాశయం అదేవిధంగా పరాయువు. ఇంకా నెక్స్ట్ పోతే ఉల్బము. నెక్స్ట్ అంటే ఉల్బం అంటే పిండానికి మరి చుట్టూ ఉన్నటువంటి ఇంకొక పొరను మనము ఉల్బము అంటామండి. ఇది రెండవ పొర. ఫస్ట్ పరాయువు, రెండవది ఉల్బము, మూడవది అలిందము, నాలుగవది సునసంచి అనుకున్నాం. ఈ సునసంచి అనుకున్నాము. ఇవన్నీ కూడా పిండాన్ని ఆవరించినటువంటి పొరలు. పిండాన్ని ఆవరించిన పొరలో పరాయువు నుండి జరాయువు ఏర్పడింది, అయిపోయింది. ఇక రెండవ పొర ఉల్బం అండి. మరి పిండానికి చుట్టూ ఉల్బం అనే మరొక పిండ త్వచం అనేది తనంతట తానే పెరుగుతుంది. పిండాన్ని ఆవరించి ఉన్నటువంటి రెండవ పొర అయినటువంటి ఈ యొక్క ఉల్బం అనేది పిండం చుట్టూ మరి ఇది తనంత తానే మరి ఏర్పడి పెరుగుతుంది. ఈ ఉల్బం యొక్క లోపల కుహరంలో ఉల్బక ద్రవము లేదా ఉమ్మ నీరు అని ఉంటుంది. ఈ యొక్క ఉమ్మ నీరుని మనం ఉల్బక ద్రవటము. ఈ ఉల్బక ద్రవం లేదా ఉమ్మ నీరు ఎక్కడ ఉండిస్తారంటే పిండాన్ని ఆవరించి ఉన్నటువంటి రెండో పొర అయినటువంటి ఈ యొక్క ఉల్బం ఉందే, ఈ ఉల్బం యొక్క లోపల కుహరంలో ఈ యొక్క ఉల్బక ద్రవం ఉంటుంది. అంటే ఉల్బంలో ఉండే ద్రవాన్ని ఉల్బక ద్రవం అంటాము. ఈ ఉల్బక ద్రవాన్ని మనము ఉమ్మ నీరు అని కూడా అంటాము. మరి పిండాన్ని ఆవరించిన ఈ యొక్క పిండ త్వచంలో లోపల యొక్క కుహరంలో ఈ యొక్క ఉల్బక ద్రవం లేదా ఉమ్మ నీరు అనేది నిండి ఉంటుంది. ఇక ఉల్బకుహర ద్రవంలో లేదా ఉమ్మ నీరులో ఉల్బక కుహర ద్రవంలో లేదా ఉమ్మ నీరులో అభివృద్ధి చెందుతున్నటువంటి ఈ యొక్క పిండానికి ఈ ద్రవం ఏం చేస్తుందంటే తేమను అందిస్తుందండి. ఆ యొక్క పిండానికి తేమను అందిస్తుంది. ఈ యొక్క తేమను అందించడం కాకుండా చిన్న చిన్న యాంత్రిక ఆఘాతాల నుండి కూడా ఈ యొక్క రక్షణ ఇస్తుంది. రైట్ చూడండి, ఇక్కడ ఉల్బం అనేది పిండాన్ని ఆవరించిన రెండవ పొర. ఈ పొర ఏమంటే తనంతానే పెరుగుతుంది. ఈ ఉల్బం యొక్క లోపల ఒక కుహరంలో ఒక ద్రవం ఉంటుంది. లోపల కుహరంలో ఈ ద్రవం మనం ఉల్బక ద్రవం లేదా ఉమ్మ నీరు అంటాము. ఈ యొక్క ఉమ్మ నీరు లేదా ఉల్బక ద్రవం అనేది ఏం చేస్తుందంటే ఈ ఉల్బక కుహరములో అభివృద్ధి చెందినటువంటి ఈ యొక్క పిండానికి ఏం చేస్తుందంటే ఈ యొక్క ద్రవము, ఇది ఉల్బక ద్రవం లేదా ఉమ్మ నీరు అనేది తేమను అందిస్తుంది. ఈ యొక్క తేమను అందించడమే కాకుండా చిన్న చిన్న యాంత్రిక ఆఘాతాల నుండి కూడా రక్షణ కలిగిస్తుంది. అంటే చిన్న చిన్న ఆఘాతాల నుండి ఈ యొక్క పిండానికి మరి రక్షణను కలిగిస్తుంది ఈ యొక్క ఉల్బక ద్రవం. ఇది రెండు, ఒకటేమో తేమను అందిస్తుంది ఉల్బక ద్రవం, రెండోది చిన్న చిన్న యాంత్రిక ఆఘాతాల నుండి రక్షణను కల్పిస్తుంది. ఇది ఉల్బం అంటే రెండవ పొర. పిండాన్ని ఆవరించినటువంటి రెండవ పొర ఉల్బం. ఇక పిండాన్ని ఆవరించినటువంటి ఇక మూడో పొర ఏం చేస్తారంటే అలిందము. మూడో పొర పేరు అలిందము. పిండాన్ని ఇది మూడో పొర అండి. మూడవ పొర పిండాన్ని ఆవరించున్న మరొక త్వచాన్ని మనము అలిందము అంటాము. ఈ త్వచం ఏం చేస్తారంటే ఈ త్వచం పిండము యొక్క ఆహారం నుండి ఉద్భవిస్తుంది. ఆహార నాళం నుండి ఈ అలిందం అనేది ఎక్కడ ఉద్భవిస్తారంటే పిండము యొక్క ఆహార నాళం నుండి ఈ యొక్క అలిందం నుండి
ఈ యొక్క పిండాన్ని ఆవరించి నుండి ఈ యొక్క మూడో పొర ఉద్భవిస్తుంది. సునసంచి ఉల్బపు ముడతలు అంచులు సునసంచి ఉల్బపు ముడతల అంచులు ఎల్లంటోయిస్ కాడ వద్ద కలిసి పిండాన్ని జరాయువుతో కలిపినటువంటి ఒక నాళాన్ని ఏర్పరుస్తాయి ఈ యొక్క అలిందము. ఈ యొక్క అలిందం అనేది పిండాన్ని ఆవరించి మరొక పొర అండి. ఈ యొక్క ఎలా ఏర్పడుతుందంటే ఈ త్వచం అనేది పిండం యొక్క ఈ యొక్క త్వచం అనేది పిండం యొక్క ఆహార నాళం నుండి ఏర్పడుతుంది. మరి పిండం నుండి ఈ యొక్క శ్వాసంచి అదేవిధంగా ఉల్బపు ముడతల అంచులు అనేవి ఎల్లంటోయిస్ కాడ వద్ద కలిసి ఈ యొక్క పిండాన్ని జరాయువుతో కలిపినటువంటి నాళాన్ని ఏర్పరుస్తుంది. పిండము అదేవిధంగా జరాయువుతో కలిపి ఒక నాళాన్ని ఏర్పరుస్తుంది. ఈ యొక్క నాళాన్ని మేము ఏమడుస్తారంటే నాభిరజ్జు అంటాం. ఈ యొక్క నాళం ఏమడుస్తారంటే నాభిరజ్జు అంటాము. ఈ యొక్క నాభిరజ్జు ఏం సార్ అంటే పిండాన్ని జరాయువుతో కలిపే రక్తనాళాలు కలిగి ఉంటుంది. ఈ యొక్క నాభిరజ్జువు ఏం చేస్తుందంటే ఈ యొక్క పిండాన్ని జరాయువుతో కలిపేటువంటి రక్తనాళాలను కలిగి ఉంటుంది. దీని ద్వారా ఈ యొక్క నాభిరజ్జు ద్వారా తల్లి నుండి బిడ్డకు పోషక పదార్థాలు అనేవి అందజేయబడుతుంది. తల్లి నుండి బిడ్డకు పోషక పదార్థాలు అనేవి అందజేయబడతాయి. ఇది పిండాన్ని ఆవరించినటువంటి మూడవ పొర అండి. ఇక పిండాన్ని ఆవరించి ఉన్నటువంటి నాలుగవ పొర చూడండి. పిండాన్ని ఆవరించి ఉన్నటువంటి నాలుగవ పొర దీన్ని మనము సొన సంచి అంటాము. ఈ యొక్క సొన సంచి అనేది ద్రవముతో నిండిన కుహరాన్ని కప్పి ఉన్నటువంటి పొర అండి. ఈ యొక్క సొన సంచి అనేది ద్రవముతో నిండినటువంటి కుహరాన్ని కప్పి ఉంటుంది. ఇది సొన సంచి. జరాయు క్షీరదాలో దీనికి ప్రత్యేక విధి అనేది లేదు. ఈ విధంగా పిండం జననం జరిగే వరకు అభివృద్ధి చెందుతుంది. పిండం అనేది జననం జరిగే వరకు అభివృద్ధి చెందుతుంది. సాధారణ గర్భాధారణ జరిగాక 3 నెలల పిండాన్ని మనం ఏమంటామంటే భ్రూణం అంటాం. అంటే గర్భాధారణ జరిగిన తర్వాత అంటే శుక్రకణాలు అండము ఏర్పడి కలిసి పిండం ఏర్పడుతుంది. దీన్ని మనం గర్భాధారణ అంటాము. ఈ యొక్క గర్భాధారణ జరిగినాక మరి 3 నెలలు ఉన్నటువంటి ఈ యొక్క పిండాన్ని మనం ఏమంటారంటే భ్రూణం అంటామండి. భ్రూణం లేదా ఫీటస్. భ్రూణం లేదా అంటే గర్భాధారణ జరిగిన ఈ యొక్క 3 నెలల పిండాన్ని జరిగిన తర్వాత 3 నెలల పిండాన్ని మనం భ్రూణం అంటాము. భ్రూణం లేదా ఫీటస్ అంటాము. ఈ యొక్క పిండం అనేది పూర్తిగా అభివృద్ధి చెంది వెరీ ఇంపార్టెంట్. ఈ యొక్క పిండం అనేది పూర్తిగా అభివృద్ధి చెందడానికి సుమారుగా 9 నెలలు. పిండం అనేది పూర్తిగా అభివృద్ధి చెందడానికి సుమారుగా 9 నెలలు లేదా 280 రోజులు పడుతుంది. దీనినే గర్భావధి కాలం లేదా గెస్టేషన్ పీరియడ్ అంటాం. రైట్. ఈ విధంగా మానవుల్లో మరి 3 నెలల పిండాన్ని మనము భ్రూణం అంటాము లేదా ఫీటస్ అంటాము. ఈ యొక్క భ్రూణం లేదా ఫీటస్ అనేది పూర్తిగా అభివృద్ధి చెందడానికి ఈ యొక్క పిండం అనేది పూర్తిగా అభివృద్ధి చెందడానికి 9 నెలలు లేదా 280 రోజులు పడుతుంది. దీన్ని మనం అంటే గర్భావధి కాలం లేదా గెస్టేషన్ పీరియడ్ అంటాం. ఇది పిండాన్ని ఆవరించిన పొరలు, అదేవిధంగా భ్రూణం, ఫీటస్ లేదా గర్భావధి, అదేవిధంగా గర్భావధి కాలం. ఇక నెక్స్ట్ పోతే శిశు జననము. ఏంటి సార్? శిశు జననము. గర్భావధి కాలము గడుస్తున్న కొద్దీ భ్రూణంగా పిలువబడుతున్నటువంటి ఈ యొక్క పిండం అనేది పెరిగి రూపు దాల్చుకుంటుంది. అంటే తన రూపాన్ని రూపు దాల్చుకుంటుంది. ఈ యొక్క భ్రూణాన్ని ఇముడ్చుకునేందుకు వీలుగా ఈ యొక్క భ్రూణాన్ని అంటే ఈ యొక్క భ్రూణాన్ని ఇముడ్చుకునేందుకు వీలుగా భ్రూణం అంటే సార్ 3 నెలల ఈ యొక్క పిండం అండి. ఈ యొక్క 3 నెలల పిండం అంటే ఈ యొక్క భ్రూణాన్ని ఇముడ్చుకునేందుకు వీలుగా గర్భాశయ పరిమాణం పెరుగుతుంది. ఎందుకంటే ఈ యొక్క భ్రూణం అనేది పెరుగుతుంది కాబట్టి దానికి అనుకూలంగానే ఈ యొక్క గర్భాశయ పరిమాణం అనేది పెరుగుతుంది. సాధారణంగా ఫలదీకరణం జరిగిన 9 నెలలకు
ఫలదీకరణ జరిగిన 9 నెలలకు గర్ గర్భావధి కాలం. సాధారణంగా ఫలదీకరణ జరిగిన ఈ యొక్క 9 నెలలకు 9 నెలలకు గర్భావధి కాలము చివరి దశలో 9 నెలలకు గర్భావధి కాలం యొక్క చివరి దశలో తలభాగము క్రింది వైపునకు లేదా గర్భాశయ ముఖద్వారానికి చేరుతుందండి. అంటే గర్భాశయం జరిగినటువంటి లేదా ఫలదీకరణం జరిగినటువంటి 9 నెలలకు ఈ యొక్క గర్భావధి కాలం యొక్క చివరి దశలో తలభాగం అనేది శిశువు యొక్క తలభాగం అనేది గర్భాశయ ముఖ ద్వారానికి చేరుతుంది. ఈ యొక్క శిశువు తలభాగం ఎక్కడ చేరుతుంది? గర్భాశయ ముఖ ద్వారానికి చేరుతుంది. సాధారణంగా ప్రసవ సమయంలో తల ముందుగా బయటకు వస్తుంది. కొన్ని సమయాల్లో కాళ్ళు ముందుగా బయటకు వస్తాయి. కాళ్ళు ముందుగా బయటకు వస్తాయి. ఈ పరిస్థితిలో ప్రసవం జరగడం చాలా కష్టం. శిశు జననం లేదా ఇక పురిటి నొప్పులు ఎలా వస్తాయో ఇప్పటికీ పూర్తిగా తెలియదు. మరి శిశుజనం గర్భాశయ కండర త్వచాలు సంకోచ సడలికలతో ప్రారంభమవుతుంది. ఈ యొక్క శిశుజనం అనేది ప్రారంభమవుతుందంటే ఈ యొక్క గర్భాశయ కండరాలు అనేవి సంకోచ సడలికల్లో అంటే శిశుజననం అనేది గర్భాశయ కండరాల యొక్క గర్భాశయ లేదా త్వచాలటువంటి సంకోచ సడలికలతో ప్రారంభమవుతుంది. ఈ చర్యని మనము పురిటి నొప్పులుగా భావిస్తాము. శిశుజనం అనేది ఎలా ప్రారంభమవుతుందంటే శిశుజనం గర్భాశయ కండర త్వచాల సంకోచ సడలికలతో ప్రారంభమవుతుంది. ఈ చర్యలనే పురిటి నొప్పులు అని భావిస్తాం. ముందుగా గర్భాశయ కండర సంకోచ సడలికలు శిశువు స్త్రీ ప్రత్యుత్పత్తి యొక్క బాహ్య కులే అయిన యోని వైపుకు నెమ్మదిగా నెట్టబడుతూ సరిపోయేంత బలాన్ని కలిగిస్తాయి. ఈ దశలో శిశువును ఆవరించినటువంటి ఈ యొక్క ఉల్బం అనేది లేదా పొరలు అనేవి పగిలి అందులో ద్రవ పదార్థాలు బయటకు విడుదలవుతాయి. ప్రసవం అయిన విధానంలో ఇది జరుగుతుందండి. రైట్. ఈ విధంగా ఏముందంటే స్త్రీ ప్రత్యుత్పత్తి వ్యవస్థ యొక్క బాహ్యకులైనటువంటి ఈ యొక్క యోని వైపుకు ఈ యొక్క శిశువు అనేది నెమ్మదిగా నెట్టబడతాడు. దీని సరైన బలాన్ని కలిగిస్తుంది. ఈ దశలో ఏమవుతుందంటే శిశువును ఆవరించినటువంటి ఈ యొక్క ఉల్బం ఉంటుంది. ఈ యొక్క ఉల్బం అని పగులుతుంది. ఈ ఉల్బ పగలడం వల్ల ఈ ఉల్బం ఈ యొక్క ఉల్బ ద్రవాలు కొన్ని ద్రవాలు అనేవి బయటకు విడుదలవుతాయి. మరి ఈ విధంగా ప్రసవం అనేది సరి అయిన విధానంలో మరి జరుగుతుంది అనడానికి ఇది ఒక సంకేతం. ఏ సంకేతం? విధంగా ఉల్బం అని పగలడం, అందులో ద్రవాలు బయట రావడం, తద్వారా శిశువు అనేది బయట రావడం జరుగుతుంది. దీన్ని మనం ఏమంటామంటే ప్రసవం అనేది సరిగా జరిగిందనే దానికి ఇది సంకేతంగా చెప్పవచ్చు. అప్పుడు గర్భాశయ కండరాలు అనేవి సంకోచాలు బలంగా అత్యంత వేగంగా జరిగి యోని ద్వారా శిశువు బాహ్య ప్రపంచంలోకి నెట్టబడుతుంది. ఇంకా నెక్స్ట్ శిశువు జరాయు వరకు గల నాభిరజ్జువును శిశువు నుండి మరి తల్లి యొక్క జరాయు వరకు గల ఈ యొక్క నాభిరజ్జువును వైద్యులు కత్తిరించి వేరు చేస్తారు. శిశు జనం తర్వాత శిశువుతో ఉండే ఈ యొక్క నాభిరజ్జు అనేది ఒక చిన్న భాగం ఉంటుంది. ఇది కృషించిపోయి కొద్ది రోజుల్లో ఊడిపోతుంది. దీన్ని మనం అంటే నాభి అంటాము. శిశు జనం తర్వాత ఈ యొక్క గర్భాశయ కండరాలు అనేవి సంకోచం, అదేవిధంగా జరాయువును బయటకు నెట్టేంత వరకు కొనసాగుతుంది. ఈ ప్రక్రియ మనము జననాంతరం అంటాము. ఇంకా గర్భావధి యొక్క చివరి దశలో శోష రసాన్ని పోయినటువంటి ద్రవం అనేది స్తన గ్రంథులలో పొరగవుతుంది. దీన్ని మనం మురుప లేదా ప్రథమ స్తన్యం అంటాము. ఈ ద్రవం అనేది నెమ్మదిగా మార్పుకు చెంది ఈ యొక్క స్తన గ్రంథి నుండి ఈ యొక్క మురుపాలు వస్తాయి. తర్వాత నవజాత శిశువుకు వీటిని త్రాగించడం అనేది జరుగుతుంది. ఈ విధంగా స్త్రీ ప్రత్యుత్పత్తి అనేది జరగడం అనేది జరుగుతుంది.
రైట్. మరి నవజాత శిశువులో నవజాత శిశువులలో వ్యాధి నిరోధక శక్తి పెంచడానికి వ్యాధి నిరోధక శక్తి పెంచడం అనేది మరి ఈ యొక్క పాలు అనేది చాలా అత్యవసరం. దీని తర్వాత దీని తర్వాత పాలు అనేవి స్రవించబడతాయి. శిశు జననాంతరం క్షీరోత్పత్తి అయిన తర్వాత ఋతుచక్రం మరలా ప్రారంభమవుతుంది. ఈ విధంగా శిశు జననం అనేది జరుగుతుంది. ఇక కింద చూడండి ఒక బాక్స్‌లో లైంగిక ప్రత్యుత్పత్తి ప్రాధాన్యత ఉందండి. లైంగిక ప్రత్యుత్పత్తి ప్రాధాన్యత. ఈ యొక్క లైంగిక ప్రత్యుత్పత్తిలో జీవులు అనేవి తమను పోలిన జీవులను ఉత్పత్తి చేయడంలో ఒక జనకజీవి మాత్రమే ఉంటుంది అలైంగిక ప్రత్యుత్పత్తిలో. అంటే అలైంగిక ప్రత్యుత్పత్తిలో తనను పోలినటువంటి ఒక జీవి రావాలి అంటే ఒక్క జనకజీవి మాత్రమే పాల్గొంటుందండి. అంటే ఒక్క జనకజీవి ఉన్నా సరిపోతుంది. కానీ లైంగిక ప్రత్యుత్పత్తిలో 2 జనకజీవులు పాల్గొంటాయి. దేనికి? తమను పోలిన జీవులను ఉత్పత్తి చేయడానికి. ఈ యొక్క లైంగిక ప్రత్యుత్పత్తిలో 2 జనకజీవులు పాల్గొంటాయి. ఈ 2 జనకజీవుల ఉమ్మడి లక్షణాలు అనేవి తర్వాత తరానికి వస్తాయండి. ఈ యొక్క లైంగిక ప్రత్యుత్పత్తికి ఎక్కువ సమయం, అదేవిధంగా శక్తి వృధా కావండి. ఈ యొక్క లైంగిక ప్రత్యుత్పత్తికి ఎక్కువ సమయం పడుతుంది. అదేవిధంగా శక్తి మరి వృధా కావు. భాగస్వామిని ఎత్తుకోవాల్సిన అవసరం ఉండదు. లైంగిక ప్రత్యుత్పత్తిలో తమ చుట్టూ ఉన్న పరిసరాలతో సమర్థవంతంగా సర్దుబాటు చేసుకోవడానికి అనువైన జీవులను ఉత్పత్తి అవుతాయి. అదేవిధంగా ఈ యొక్క పాఠం ప్రారంభంలో మనం ఈ యొక్క పారామీషన్ అనేటువంటి ఈ యొక్క లైంగిక అదేవిధంగా అలైంగిక ప్రత్యుత్పత్తి గురించి మనం నేర్చుకున్నాం. అంటే లైంగిక ప్రత్యుత్పత్తి ఏమో సంయుగ్మం లేదా కాంజుగేషన్ పద్ధతి ద్వారా జరుగుతుంది. ఈ యొక్క అలైంగిక ప్రత్యుత్పత్తి అనేది మరి ద్విధా విచ్ఛేది అదేవిధంగా బహుధా విచ్ఛేది ద్వారా జరుగుతుంది. ఇది మీకు తెలిసినటువంటి దీనిలో ఉన్నటువంటి అంశం. ఇక నెక్స్ట్ పోతే పుష్పించే మొక్కల్లో ప్రత్యుత్పత్తి ఏ విధంగా జరుగుతుందో మనం నెక్స్ట్ వీడియో చూసే ప్రయత్నం చేద్దాం. చూస్తూనే ఉండండి ప్రజ్ఞ ట్యుటోరియల్స్.